నమస్తే. సో నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తారు. సో మనతో పాటు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తా ఉన్నారు? నిన్న రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి గారి ఇల్లు ముట్టడికి సో ఇది ప్రజాస్వామ్యంలా మరి ఒక ప్రశ్నపత్రాలు ఏదైతే నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయిన సందర్భంగా ఇది చాలా పెద్ద తప్పు. మా రాహుల్ గాంధీ గారు రోడ్ ఎక్కి ఈరోజు నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నాకు దిగితే ఇప్పుడు ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు, మేము చేసింది తప్పని ఒప్పుకున్నాడు. ఈరోజు పార్లమెంట్లో డిస్కషన్ దీన్ని టేకప్ చేస్తున్నారు. వాళ్ళు పూర్తి స్థాయి హామీ మరి అక్కడ పార్లమెంట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే ప్రశ్న పత్రాలు ఇక ముందు ట్రాన్స్పరెన్సీలో పరీక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాంటి హామీలు పార్లమెంట్లో పూర్తి స్థాయి డిస్కషన్ ద్వారా రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన లాఠీ చార్జ్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది స్టూడెంట్స్ పై. ఎవరైతే జంతర్ మంతర్ లో ధర్నా చేసిన వాళ్ళు ఎట్లా చూస్తున్నా సన్నివేశాలు? అది కూడా చాలా అమానుషం. ఇప్పుడు విద్యార్థులు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశ రాజధానిలో యువతకు ఆఖరికి ప్రశ్నపత్రాలు కూడా లీక్ అయ్యే పరిస్థితి వస్తే మరి దేశంలో ఉన్న లక్షలాది మంది ప్రజలకు యువతకు నష్టం జరుగుతుంటే మరి ఒక యూత్ అంతా కలిసి వేలాది మంది రోడ్లు ఎక్కినప్పుడు మరి వాళ్ళను అమానుషంగా లాఠీ చార్జ్, వాళ్ళకి సరి అయిన జవాబు ఇవ్వకుండా ఇంకా అమానుషంగా లాఠీ చార్జ్ చేయడం ఇది చాలా అమానుషం. దానికి మా రాహుల్ గాంధీ గారు మరి నిన్న రోడ్ ఎక్కి ధర్నా తెలిపి ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహిస్తున్న సందర్భంగా మరి ఇది ఇప్పుడు మోడీ దిగొచ్చుండు, మేము చేసింది తప్పని మోడీ ఒప్పుకున్నాడు. కాబట్టి మరి ఇది మా విజయం అని మేము చెప్తున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా రాష్ట్ర రాజధాని ఇక్కడ హైదరాబాద్లో మేము లోక్ భవన్కు దేశమంతా కూడా ఆల్ లోక్ భవన్స్ దగ్గర ధర్నాలు జరుగుతాం. మళ్ళీ రంగారెడ్డి గారు మనతో పాటు. సార్, ఎట్లా చూస్తా ఉన్నారు? మరి నిన్న ఏదైతే రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఏదైతే నీట్ పేపర్ లీక్ విషయంలో ముట్టడి అధికారం ఉందని అహంకారం అయింది బీజేపీ వాళ్ళకు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తే వాళ్ళు ఆన్సర్ చేయాలి, అది చెయ్యకుండా అరెస్టులు చేసి ఏం చేయగలుగుతారు? ఇది విద్యార్థి లోకం, వాళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు నిలబడ్డాం. అందుకనే ఆయన మంత్రిగా రాజీనామా చేసిన దాకా వదిలిపెట్టేది లేదు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి నిన్న జంతర్ మంతర్ లో ఎట్లా చూస్తా ఉన్నారు? అందుకే నాకు అధికారం ఉందని అహంకారం అనేది దాని గురించే చెప్తున్నా. జంతర్ మంతర్ లో లాఠీ చార్జ్ చేయకుండా విద్యార్థి సంఘాలను పిలిచి మాట్లాడుంటే బాగుంటుండే. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిరు కాబట్టే ఈరోజు రాహుల్ గాంధీ గారు నిన్న ధర్నా కూర్చున్నారు. దానికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాజ్భవన్లు ముట్టడి ఉన్నది.